భగవంతుడికి దుఃఖం వస్తుందా? సర్వశక్తిమంతుడు, ధర్మస్వరూపుడు, అవతార పురుషుడు. అటువంటి ఆయన కూడా వేదనను అనుభవిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది సుందరాకాండ ప్రారంభ క్షణాల్లో. సీతమ్మ అపహరణ తర్వాత అరణ్యం నిశ్శబ్దమైంది. పక్షులు కూయడం ఆపేశాయి. గాలి కూడా మెల్లగా వీస్తోంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒకే ఒక్క స్వరం మారుమోగుతోంది, సీతా సీతా. ఆ స్వరం ఎవరిదో కాదు, అది స్వయంగా శ్రీరాముడిది. రాముడు చెట్టు చెట్టునా వెతుకుతున్నాడు. ఒక చెట్టును చూసి అడుగుతాడు, నా సీతను చూశావా? పూలను చూస్తూ, ఆమె చేతులతో నిన్ను తాకిందా? జింకలను ప్రశ్నిస్తూ, ఆమె ఇక్కడ నడిచిందా? ఇది రాజస్వరం కాదు, ఇది భర్త హృదయ విలాపం. సీత రాముడి జీవితం, ఆయన శ్వాస, ఆయన ధర్మపథానికి సహచరి. ఆమె లేకుండా అరణ్యం ఖాళీగా అనిపిస్తోంది. ఆమె నవ్వు లేకుండా ప్రపంచం వెలుగు కోల్పోయింది. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. రాముడి పక్కన నిలబడ్డాడు లక్ష్మణుడు. అతని కళ్ళలో ఆగ్రహం, హృదయంలో బాధ. అన్నయ్య వేదనను అతను భరించలేకపోతున్నాడు. అన్నయ్య, ధైర్యంగా ఉండండి అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ అతని గొంతు కూడా ఆగిపోయింది. రాముడి కన్నీళ్లు నేలపై పడుతున్నాయి. ఆ కన్నీళ్లు సాధారణ నీరు కాదు, అవి ధర్మానికి, ప్రేమకు ప్రతీక. ఆ రోజు అరణ్యం కూడా బాధపడింది. ఈ దుఃఖం వద్దనే కథ ఆగిపోలేదు. ఈ వేదనే ఒక మహాయాత్రకు కారణమైంది. సీతమ్మను కనుగొనాలనే సంకల్పం రాముడి హృదయంలో అగ్నిలా వెలిగింది. ఈ అగ్ని తర్వాత వానరసేనను కలిపింది. ఈ అగ్ని హనుమంతుడి మహాప్రయాణానికి మూలమైంది. ఇదే క్షణం సుందరాకాండకు పునాది. దుఃఖం నుంచి భక్తి పుట్టింది, వేదన నుంచి విజయం జన్మించింది. సీత మన ఆత్మ, రాముడు పరమాత్మ, రావణుడు అహంకారం. మన ఆత్మ దూరమైనప్పుడు మన హృదయం కూడా ఇలాగే విలపిస్తుంది. కానీ ఆ విలాపమే మార్గం చూపుతుంది. మీ జీవితంలో కూడా ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించవచ్చు. సంబంధం, సంతోషం, ఆశ. అప్పుడు గుర్తుంచుకోండి, రాముడికి దుఃఖం వచ్చింది, కానీ ఆయన ఆగిపోలేదు. దుఃఖం ఒక దశ మాత్రమే, ముగింపు కాదు. కన్నీళ్లు కార్చిన రాముడికి నమస్కారం. ప్రేమను, మానవత్వాన్ని ప్రపంచానికి నేర్పిన అవతారానికి వందనం. మన దుఃఖాల్లో కూడా దేవుడు మనతోనే ఉంటాడని నమ్మండి. సీతమ్మ కోసం విలపించిన ఆ స్వరానికి నమస్కారం. ఆ వేదనను విజయంలోకి మార్చిన సంకల్పానికి వందనం. జై శ్రీరామ్, జై సీతారాం. మీరు కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ధన్యవాదములు. సీత ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకపోతే మనం తరువాత వీడియోలో చెప్పుకుందాం.